రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవిద్దాం. నేను మీ కడా లక్ష్మణ్ కుమార్. ఈరోజు ఈ వీడియోలో లింగాయస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ టెక్నాలజీ కాలేజ్ని అయితే మనం ఆ వెళ్ళి దారిని, ఆ కాలేజ్ కాంపౌండ్ అంతా ఎలా ఉన్నది అనేది మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. ఈ కాలేజ్ అయితే విజయవాడకి 20 కిలోమీటర్ల దూరంలో అయితే ఆగిరిపల్లికి విజయవాడకి మధ్యలో అయితే ఉంది. ఇక్కడ నుంచి ఆగిరిపల్లి 10 కిలోమీటర్లు, విజయవాడ 20 కిలోమీటర్లు. ఇప్పుడు మనం ఈ రోడ్డు గుండా 2.5 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత మనం ఈ కాలేజ్కి అయితే చేరుకోవచ్చు. ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే, కొత్తగా కాలేజీలో చేరే విద్యార్థులకి ఒక రోడ్ మ్యాప్ కింద ఉపయోగపడుతుందన్న ఉద్దేశంలో అయితే నేను ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ అంటే మెయిన్ రోడ్ నుంచి విడిపోయిన తర్వాత ఒక విలేజ్ గుండా అయితే మనం ప్రయాణం అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ ఊరి పేరు మదలవారిగూడెం. ఈ ఊళ్ళో నేను గమనించింది అయితే ప్రతి ఇంటికి ఒక మొలక చెట్టు అయితే బాగా ఉన్నది. ఈ రోడ్డు అయితే గ్రావెల్ రోడ్డు, కొంచెం అంటే గతంలో సిమెంట్ రోడ్ వేసి తవ్వేసినట్టున్నారు. ఒక పక్క సిమెంట్ రోడ్ ముక్క అయితే కనిపిస్తుంది. రోడ్డు భద్రత అంటే మనం కారులో వెళ్తున్నప్పుడు హెల్మెట్, సీట్ బెల్ట్ కావచ్చు, అదేవిధంగా బైక్ మీద వెళ్తున్నప్పుడు హెల్మెట్ కావచ్చు ధరించి క్షేమంగా గమనించాలన్నదే నా ఉద్దేశం. ఈ కాలేజీకి వచ్చేటప్పుడు 2-3 రౌండ్లు కూడా ఉంటాయి కాబట్టి చూసుకుని అయితే ప్రయాణం చేస్తే సేఫ్గా అయితే గమ్యం చేరుకోవచ్చు. అంటే కాలేజీకి వెళ్ళేటప్పుడు కాలేజీకి చేరుకోవచ్చు, ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంటికి చేరుకోవచ్చు. ఈ ఒక్క కాలేజే కాకుండా ఇంకా వేరే కాలేజెస్ కూడా, కొన్ని కాలేజెస్ వీడియోస్ అయితే ఇలాగా అంటే స్టూడెంట్స్కి కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి ఒక రకమైన ఆలోచన ఉంటుంది. ఆ కాలేజ్ పరిసరాలు ఎలా ఉంటాయి, కాలేజీకి వెళ్ళే దారి ఎలా ఉంటుంది, ఆ కాలేజీకి వెళ్ళిన తర్వాత మనం టౌన్కి రావాలంటే ఎలాగా, ఇటువంటి కొన్ని క్వశ్చన్స్ అయితే ఆ మైండ్లో తిరుగుతూ ఉంటాయి. కొంతమంది అప్పుడప్పుడు వచ్చి సడన్గా జాయిన్ అవుతూ ఉంటారు. వాళ్ళు ఆ రకంగా జాయిన్ అయిన వాళ్ళు కొంచెం ఇదేంటి మనం ఒక రకంగా ఉందనుకుంటే ఇది ఇక్కడ ఇంకో రకంగా ఉందని చెప్పని అనుకుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పని కొన్ని కాలేజెస్ వీడియోలు అయితే ఈ రకంగా అయితే నేనైతే తీసి పెట్టడం అయితే జరుగుతుంది. ఏంటంటే స్టూడెంట్స్కి ఉపయోగపడుతుంది, కొత్తగా జాయిన్ అయ్యే స్టూడెంట్స్కి ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంలో అయితే పెట్టడం అయితే జరిగింది. మనకి లెఫ్ట్ తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి రోడ్ అయితే కొంచెం బాగానే ఉంది. ఈ కాలేజ్ అయితే మంచి చుట్టూ కాకపోతే కొంచెం దూరంగా కొండలు ఇవన్నీ ఉంటాయి. వాతావరణం అయితే ప్రశాంతమైన వాతావరణం అయితే ఉంటుంది. ఇక్కడ ఎంట్రన్స్లో అయితే ఒక మామిడి తోట కూడా ఉంటుంది. ఇంకా జామాయిల తోటలు ఇవన్నీ ఉంటాయి చుట్టుపక్కల. అంటే మనకి ఎయిర్ పొల్యూషన్ కానీ, అదేవిధంగా ఇంకా సౌండ్ పొల్యూషన్ కానీ ఏమీ లేకుండా ప్రశాంతమైన వాతావరణం అయితే మనకి ఈ కాలేజ్ దగ్గర అయితే ఉంటుంది. అన్నాను కదా కొంచెం దూరంగా కొండలు ఉంటాయని, అది మనకు కనిపిస్తున్నాయి కదా. ఈ ఏరియాల్లో ఉండేది అంటే మన నూజివేడ్ రోడ్లో ఏరియాల్లో ఉండే కాలేజీలన్నింటికి కూడా కొంచెం కనుచూపు మేరలో కొండలు అయితే కనిపిస్తాయి. కొన్ని కాలేజీ అయితే కొండల మధ్యలో ఉంటాయి. మనకి దూరంగా కనిపిస్తున్న బిల్డింగ్లు ఉన్నాయి కదా, ఆ బిల్డింగ్ల సముదాయమే లింగాయస్ కాలేజ్. ఇక్కడ నుంచి లెఫ్ట్ తిరిగితే మన కాలేజ్ గేట్కి అయితే చేరుకుంటాం. ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ అయితే మన పర్సనల్ ట్రాన్స్పోర్టేషన్ ఉండాలి, లేదంటే ఏమన్నా బయట నుంచి ఆటోలు వస్తే అటువంటి పరిస్థితి. అంతేగాని మనకి నార్మల్గా బస్ సౌకర్యం అట్లాంటివి అయితే ఇక్కడ నుంచి ఉండే పరిస్థితి అయితే ఉండదు. ఇవన్నీ కాలేజ్ ఎగ్జామ్ రాయడానికి వచ్చిన వాళ్ళని తీసుకొచ్చిన ఆటోలు ఇవి. ఇది కాలేజ్ గేట్. ఇది అక్కడ మన ఏదైతే ఉందో ఈ కాంపౌండ్ ఎంట్రన్స్ గేట్. ఇది కాలేజ్ కాంపౌండ్లోనే లేడీస్ హాస్టల్, బాయ్స్ హాస్టల్ కూడా ఉంది. ఆ బిల్డింగ్ కూడా అంటే లోపలగా డీటెయిల్గా అయితే నేను చూపించను, జస్ట్ బిల్డింగ్ ఇది అన్నది మాత్రం చూపిస్తాను. రైట్ సైడ్లో అంతా కూడా మామిడి తోట. ఇక్కడ ఈ కాలేజీకి బస్ సౌకర్యం ఉంది కాబట్టి అంటే మనకి స్ట్రైట్లో కనిపించే అన్నీ కూడా అక్కడ బస్సుల పార్కింగ్ ఏరియా. మనం చూస్తే కాలేజ్ బిల్డింగ్ స్టార్టింగ్ అంటే ఇది బ్యాక్ సైడ్. ఇది మనం చూసేది రైట్ సైడ్ చూసుకుంటే ఇదంతా కూడా మనకి బిల్డింగ్స్ అన్నీ కూడా ఇక్కడ స్టార్ట్ అవుతాయి.
చెప్పాను కదా ఇక్కడ జామకాయల తోటలు ఇవన్నీ ఉంటాయని చెప్పని. ఇక్కడ మామిడి చెట్లు ఇవన్నీ కూడా ఇటు రైట్ సైడ్ నుంచి ఎంట్రన్స్ లోపలికి వెళ్ళడానికి. వీళ్ళంతా కూడా వేరే కాలేజీ నుంచి ఎగ్జామ్ రాయడానికి వచ్చిన స్టూడెంట్స్. ఇక్కడ నుంచి స్ట్రైట్ అంటే రైట్ సైడ్లో కాలేజ్ బిల్డింగ్ ఉంటుంది. కొంచెం స్ట్రైట్ ముందుకు వెళ్తే మనకి కాలేజ్ హాస్టల్ అనేది కనిపిస్తుంది. అదేవిధంగా లెఫ్ట్ సైడ్లో ప్లే గ్రౌండ్ కూడా ఉంటుంది. మనకు దూరంగా కనిపిస్తున్న బిల్డింగ్ ఏదైతే ఉందో అదే హాస్టల్ బిల్డింగ్. ఒక సైడు అంటే హాఫ్ బిల్డింగ్ ఏమో బాయ్స్ హాస్టల్, హాఫ్ బిల్డింగ్ ఏమో జెంట్స్ హాస్టల్. అంటే ఎంట్రన్స్లు ఇవన్నీ కూడా వేరే వేరే ఉంటాయి. ఇదంతా కూడా ప్లే గ్రౌండ్. మనం ఈ చూస్తున్న ఏరియా అంతా కూడా ప్లే గ్రౌండ్. ఇక్కడ సరదాగా మామిడి తోటలు ఇవన్నీ, మామిడి చెట్లు ఇవన్నీ ఉంటాయి కూర్చోవడానికి కూడా. ఇది ఫ్రంట్ నుంచి చూస్తే కాలేజ్ బిల్డింగ్ అన్నమాట. ఈ రకంగా అయితే ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా పైన 4 ఫ్లోర్లు అయితే ఈ బిల్డింగ్ అయితే ఉంది. మనకి హాస్టల్ బిల్డింగ్ అయితే గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా పైన 3 ఫ్లోర్లు అయితే ఉంటుంది. బాస్కెట్బాల్కి అదేవిధంగా వాలీబాల్కి గ్రౌండ్ అయితే బాగానే ఉంది. మన వాళ్ళు ఎక్కడ ఉన్నా కానీ క్రికెట్ అయితే బాగా ఆడతారు కాబట్టి గ్రౌండ్ ఉంటే చాలు కదా. ఏ రకంగా మలుచుకుని అయితే మన వాళ్ళు క్రికెట్ ఆడేసుకుంటారు. ఇప్పుడు మన లెఫ్ట్ సైడ్ చూసేదంతా కూడా కాలేజ్ వాతావరణం. ఇదంతా కూడా ఈ రకంగా అయితే కాలేజ్ వాతావరణం అయితే ఉంటుంది. ఈ వీడియో మీకు ఖచ్చితంగా అంటే ఇక్కడ జాయిన్ అయ్యే విద్యార్థులకు కావచ్చు, తెలుసుకోవాలనుకునే విద్యార్థులకు కావచ్చు ఉపయోగపడుతుందని నేనైతే చేయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళకి ఫరీదాబాద్, ఢిల్లీలో కూడా వీళ్ళకి బ్రాంచెస్ అయితే ఉన్నాయండి. కాలేజెస్ అయితే ఉన్నాయి లింగాయస్ గ్రూప్కి. మనం రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు మన జాగ్రత్త వల్ల ఇతరులకి ఇబ్బంది కలగకూడదు. అలాగే మన అజాగ్రత్త వల్ల కూడా మనకి కూడా ఇబ్బంది కలగకూడదు. కాబట్టి రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవిద్దాం. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని నేనైతే భావిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అదేవిధంగా ఇతరులకు ఎవరికైనా సమాచారాన్ని తెలియజేయాలనుకుంటే వీడియో షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నేను మీ కళలక్ష్మణ్ కుమార్. రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవిద్దాం. ఈ వీడియో అయితే ఇక్కడతో ఇదైతే కాలేజ్ ఎంట్రన్స్ గేటు, దాని నుంచి మళ్ళీ ఎగ్జిట్ అవుతున్నాం. సో ఇక్కడతో అయితే ఈ వీడియో అయితే ముగుస్తుంది. మరిన్ని మంచి వీడియోలు అయితే త్వరలో మళ్ళీ మీకు వస్తాయి.